సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు నాయుడు చేసింది ఒకటే ఒక మంచి పని చేశాడు. ఏంటంటే ఎక్కడ చూసినా బ్రాంతి షాపులు, చిన్న పిల్లల దగ్గర 10th క్లాస్ చదువుకున్న పిల్లల దగ్గర నుంచి ఇంకా మా పొన్నాలతో చెప్పక్కర్లేదు, రోడ్ల మీద ఉంటున్నారు. తల్లులు ఎంత ఎడుతున్నారో ఆ ఉసిరాడు తగులుతుందో తగలదో గాని ఈ ప్రభుత్వం వచ్చాక ఈదుకో షాపు ఈదుకో షాప్ కింద తగలబడింది. ఆడపిల్లలు ఎంతో మంది ఆడవాళ్ళు ఎడుతున్నారు, బిడ్డలు బాగొట్టుకుంటున్నారు, భర్తలు బాగొట్టుకుంటున్నారు. ఈ బ్రాంతి షాపులు ఎట్టి ఆడుకోడుకున్నారు, బాగానే ఉంటున్నారు. ఇది సూపర్ సిక్స్ ఆడి. ఇంకేది కాదు, మంచి పనులు అన్నది ఏది లేదు ఆడి దగ్గర. ఒకటే ఒకటి మంచి పని అంటే బ్రాంతి షాపులు పెట్టాడు, డబ్బులు సంపాదించుకోడు. ఆ లోకేష్ పెట్రోల్ ధర తగ్గించాం, పెట్రోల్ తగ్గిందారా అని అడిగాడు. ఏం తగ్గించాడు? ఎంతమంది ఏడుతున్నారు? రైతులు నేను అండగొంటున్నాను. రైతులు ఎంతమంది ఏడుతున్నారు? ఆ ఊసిరంతా అది తగలదా? ఈ రోజు ఇలా రోడ్లు ఎక్కామంటే కారణం ఏడు సూపర్. నువ్వు చెప్పుకోవడానికి ఏముంది? ఇవాళ మగ పిల్లలు యూత్ ఎంతమంది చెడిపోతున్నారు. నీ బుద్ధి జ్ఞానం ఉంటే ముందు బ్రాంతి షాపులు వేయించు. ఈ ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తాం, ఎవరికి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాం. మీకు పిల్లలు ఉన్నారు, ఎంతో మంది పిల్లలు ఏడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు పోయింది, చదువులు లేవు, బ్రాంతి షాపులు కూడా ఏడుతున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వానికి అందరికీ చెప్తున్నాం, ముందు బ్రాంతి షాపులు తీయించండి. అది దేంటే సూపర్ సిక్స్ అన్ని చేసినట్టే. జనాలు చెప్పేస్తారండి, అది మేము కూడా చెప్పాల్సిన పనే లేదు. జనాలు చెప్పేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన 2 సంవత్సరాల్లో ఏ పథకాలు పెట్టారు? సూపర్ సిక్స్ అన్నారు, అట్రప్లాప్, వెన్నుపోటు పడిశారు, ఈవీఎం మిషన్ల ద్వారా చేసిందే. ఇప్పుడు ప్రజలైతే తీర్పిస్తున్నారు, మేమేం చెప్పక్కర్లేదు. ఇలా తిరుగుతున్నాం, బాధ్యతగా మా పని మేము చేస్తున్నాం అంతే. ప్రజలు ఇచ్చే తీర్పు ప్రజలు ఇచ్చేసారు ఆల్రెడీ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగాలు లేవు. పెట్టిన పథకాలని, వాళ్ళు చెప్పిన పథకాల కన్నా జగన్ గారు పెట్టిన పథకాలను కూడా తీసి పక్కన పెట్టేశారు. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉందండి? అందుకే ప్రభుత్వం వద్దు అని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వమే మాకు వద్దు అంటున్నారు జనాలు కూడా. తీర్పు అనేది వాళ్ళే ప్రజలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్లిప్ మేరకు రోడ్డు మీదకి ఇంతమంది వస్తున్నారు అంటే పూర్తిగా వైఫల్యం చెందిందంటారు ఈ కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా వైఫల్యం చెందిందని చెప్తాను. ఎందుకంటే ఇంతమంది ప్రజలు వస్తున్నారంటే ఎలాంటి ఆశించ కాదు, ఏదో చేస్తారని కాదు. అది ఒక అభిమానంతో వస్తున్నారు అన్నమాట. జగన్ గారితో అభిమానంతో మాత్రమే మేము అందరూ ఇలా రోడ్డు మీద ఈ రోజు ఉండి ప్రజలందరి కోసం కలిపి మేము పోరాడుతున్నాం. మెగా డిఎస్సీ పైన కూడా కుట్ర జరుగుతుందనే ఇదైతే ప్రజలు ఏమంటారు? అది నిజమేనండి. అది కూడా మనకి చెప్తున్నాను, ప్రతిదీ కూడా ప్రజల్లోనే తీర్పు అనేది ఉంటది. అన్ని కూడా చేస్తున్న ప్రతి పోటు ఎలాగైతే వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారిని ముగ్గురు కలిసి కూటమిగా చేరుకొని ఆయన ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో అలాగే వాళ్ళు పెట్టిన ప్రతి పథకాలు అట్టర్ ప్లాప్ ఖచ్చితంగా చెప్పచ్చు. కన్నబాబు గారి గురించి ఏం చెప్తారు? మీకు అందుబాటులో ఉంటున్నారా? అసలు ఏంటి, మాజీ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. కన్నబాబు గారి గురించి కాకినాడ రూరల్ మహిళకి మీరు ఏం చెప్తారు? కన్నబాబు గారి గురించి మాకు ఇప్పుడు పరిచయం కాదండి. 15 సంవత్సరాలు ఆయనతో ఉన్నటువంటి మాకు పరిచయం. అది ఏనాడు కూడా కన్నబాబు గారు మాకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటారు. ఏదైనా ఏ కార్యక్రమం ఏ పని అయినా సరే, ఏదైనా మాకు ఇంటి దగ్గర కార్యక్రమాలు జరిగినప్పటికీ, మాకు ఏదైనా సమస్య అయినప్పటికీ కూడా ఆయన మాకు ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉంటారు. మా అవసరాలన్నీ కూడా తెలుసుకుంటారు, మాతో మాట్లాడతారు, చాలా స్నేహితులుగా ఉంటారు. కూటమిలో అంటే మన కన్నబాబు గారు మాకు ఎప్పుడు కూడా మా తోడు ఉంటారండి. కష్టాల్లోనే కాదు ప్రతి విషయంలో కూడా మా తోడు నీడై మాకు అన్నట్లు కన్నబాబు గారు ఉంటారండి. ప్రతి ముందు సంక్షేమ పథకాలు వచ్చాయి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మీకు పథకాలు ఏమైనా? ఈ గవర్నమెంట్ లో ఏముందండి పథకాలు? మా జగనన్నలో ఉంది పథకాలు అంటాను. పథకాలంతా జగనన్నలో ఉందండి. ఇదంతానే జగనన్న చేసినట్టు ఎవరు చేయరండి. జగనన్న చేసింది ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది. గుర్తులేదని ఎవరికి లేదని లేదు, అందరికి గుర్తుంది. ఏంటంటే ఈ కూటమి ఎన్నుపోటు పొడిచి జగనన్న కావాలని చేసింది. ఇది